హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మెక్స్ సొల్యూషన్ గ్యారేజ్. ఈరోజు మన వీడియోలో యాంగిల్తోని మనకు ఒక ఆబ్జెక్ట్ ఉంటే దాన్ని యూజ్ చేసి మనం ఎఫ్ఎక్స్ ఎఫ్వై లేదా డబ్ల్యూఎక్స్ డబ్ల్యూవై ఎలా ఫైండ్ అవుట్ చేస్తామో చూద్దాము. ఓకే, ఏ వెయిట్ ఆఫ్ 2 kilonewtons ఈజ్ ప్లేస్డ్ ఆన్ an inclined plane. The inclination of the plane with the horizontal is 30 degrees. ఓకే, ఇప్పుడు ఇది ఒక ప్లేన్ ఉందనుకో, ఇది ప్లేన్ అమ్మ. ఓకే, దీన్ని ప్లేన్ అనుకుంటే ఈ ప్లేన్కి 30 degrees ఇంక్లైన్డ్గా మనకి ఉందన్నమాట. 30 degrees ఇంక్లినేషన్ ఉంది. వాట్ ఈస్ ద కాంపోనెంట్ వెయిట్? ఈ వెయిట్ అనమాట. ఓకే, పర్పెండిక్యులర్ టు ద ప్లేన్. పర్పెండిక్యులర్ టు ద ప్లేన్ అంటే ఇది ఒక ప్లేన్ అనుకుంటే ఈ ప్లేన్కి ఇది ఇలా 90 degreesలో ఉంది కాబట్టి ఈ డబ్ల్యూవై అనేది పర్పెండిక్యులర్ అవుతుంది. ఓకే, ఇది ప్లేన్కి ప్యారలల్గా ఉన్నది ఏంటి? ప్యారలల్ టు ద ప్లేన్ అంటే డబ్ల్యూఎక్స్ ఎంత అని అడిగారు అనమాట. సింపుల్గా డబ్ల్యూవై ఎంత, డబ్ల్యూఎక్స్ ఎంత అని అడిగారు అనమాట. సో మనం దీన్ని, ఇది ఉంది కదా అండి, ఇది ఫోర్స్, ఇది మనకి ఇచ్చారు కదా వెయిట్ 2 newtons అనమాట. సో డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు ఇది డబ్ల్యూ. ఓకే, ఈ వెయిట్ మనకి ఎప్పుడు కింద కదా, గ్రావిటీ కింద కదా, ఇలా మనకి గ్రావిటీ కిందకు చూపిస్తుంది కాబట్టి నేను డైరెక్ట్గా 90 degreesలో అదే కిందకి నేను డ్రా చేశాను. సో డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు 2 kilonewtons. మనకి పర్పెండిక్యులర్గా ఎంత ఉంది, ప్యారలల్గా ఎంత ఉంది, ఓకే అని చెప్పమని చెప్పారు. సో ఎన్ని కిలోన్యూటన్స్ ప్యారలల్గా ఉంది, ఎన్ని కిలోన్యూటన్స్ పర్పెండిక్యులర్గా ఉందో చూద్దాం. ఓకే, మనకి ఇక్కడ ఏంటి ఇచ్చారు? వెయిట్ 2 kilonewtons ఇచ్చారు కాబట్టి సొల్యూషన్ పెట్టుకుందాం. డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు 2 kilonewton. ఓకే, మనకి ఎంత ఇంక్లినేషన్లో ఉందని చెప్పారు? టు ద హారిజాంటల్. ఇది హారిజాంటల్, ఇది వెర్టికల్ అనుకుందాం. ఓకే, ఇది హారిజాంటల్కి 30 అన్నారు కాబట్టి మన ఇది హారిజాంటల్ అనుకున్నాం. ఓకే, సో హారిజాంటల్ ఇది వెర్టికల్ కాంపోనెంట్. ఓకే, 30 degrees కదా, దీన్ని నేను ఆల్ఫా అనుకున్నాను. సో 30 degrees. ఇప్పుడు మనం ప్యారలల్గా ఉందని చూద్దాం. కాంపోనెంట్ ఆఫ్ W parallel to the plane. ఓకే, ప్యారలల్ టు ద ప్లేన్ అంటే ఇది ప్లేన్ కదమ్మా, ప్లేన్కి ప్యారలల్గా వెళ్తుంది అంటే ఇది వెర్టికల్ ఇది హారిజాంటల్గా 30 ఉందని చెప్పాడు. సో ఇది వెర్టికల్ కాంపోనెంట్ కదా. ఎప్పుడైనా వెర్టికల్ కాంపోనెంట్స్కి మనం సైన్ యూజ్ చేస్తాం. ఓకే, సో డబ్ల్యూఎక్స్, ఇది డబ్ల్యూఎక్స్ కదమ్మా, డబ్ల్యూఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూ సైన్, మనకి ఆల్ఫా ఎంత ఇచ్చాడు? 30 degrees కాబట్టి 30 degrees. ఓకే, మనం 30 degrees సైన్ 30 అంటే వాల్యూ ఎంత? 0.5 కదా. అండ్ వెయిట్ ఎంత? మనకు 2 kilonewtons అని ఇచ్చారు కాబట్టి 2 ఇంటూ సైన్ 30 అంటే 0.5. 2 ఇంటూ 0.5 అంటే ఎంతమ్మా? 1 kilonewton. 1 వస్తుంది, దీని యూనిట్స్ కిలోన్యూటన్. ఓకే, నెక్స్ట్ కాంపోనెంట్ ఆఫ్ డబ్ల్యూ వెయిట్. డబ్ల్యూ అంటే వెయిట్ పర్పెండిక్యులర్ టు ద ప్లేన్. పర్పెండిక్యులర్ టు ద ప్లేన్ అంటే డబ్ల్యూవై ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూ. ఇక్కడ సైన్ వస్తుందా కాస్ వస్తుందా? ఎప్పుడు మనకి హారిజాంటల్ కాంపోనెంట్ అని ఇచ్చిన ఇది, ఇప్పుడు ఒక మామూలుగా ఇది ట్రయాంగిల్ అనుకుంటే ఇది అడ్జసెంట్ సైడ్ అని మనకు చెప్తున్నారు, ఇది ఆపోజిట్ సైడ్, ఇది హైపోటెనస్ అని చెప్పేటప్పుడు మనకి ఎప్పుడు హారిజాంటల్ కాంపోనెంట్ ఎప్పుడున్నా సరే మనం కాస్ తీసుకుంటాం. సో కాస్ 30. ఓకే, మనం సేమ్ మళ్ళీ డబ్ల్యూ అంటే 2 kilonewtons కదా, 2 ఇంటూ కాస్ 30 అంటే వాల్యూ 0.866 అనమాట. ఓకే, ఇప్పుడు దీని వాల్యూని మనం క్యాజువల్గా కాలిక్యులేట్ చేస్తే 2 ఇంటూ 0.866 చేస్తే 1.732. ఓకే, దీని యొక్క యూనిట్స్ కిలోన్యూటన్. ఓకే, మనకి డబ్ల్యూఎక్స్ ఎంత వచ్చింది? 1 kilonewton. ఓకే, 1 kilonewton. ఓకే, డబ్ల్యూవై
1.732 కిలోన్యూటన్స్. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇది ఒక ప్లేన్ అనుకుంటే ఈ ప్లేన్ ఒక ఆబ్జెక్ట్ ఉంది. ఆ ఆబ్జెక్ట్ 2 కిలోన్యూటన్స్లో ఉంది. ఈ ఆబ్జెక్ట్ డైరెక్ట్గా ఈ ప్లేన్ లేకపోతే ఎలా పడుతుంది, డైరెక్ట్గా కిందకి పడుతుంది. అప్పుడు 2 కిలోన్యూటన్స్ యాక్ట్ అవుతుంది. ఒకవేళ ఇది హారిజాంటల్గా పర్పెండిక్యులర్గా ఇదైతే దాని యొక్క వెయిట్ ఎంత, వెయిట్తో ఇది అవుతుంది. ఓకే, ఒకవేళ ఇదైతే 1 కిలోన్యూటన్ ఫోర్స్తో మనకి కిందకు వస్తుంది అని చెప్తున్నారనమాట. ఓకే, మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రమ్ మ్యాథ్స్ సొల్యూషన్ గ్యారేజ్.